వస్తారు కావున దయచేసి మీరు అందరూ నిలబడుతూ ఇటువైపు కూడా నిలబడుతున్నారు. దయచేసి నిలబడాలి ప్లీజ్. సోదరులారా, మన ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకి రాబోతున్నారు. మరి మన సభా వేదిక మీద యంగ్ అండ్ డైనమిక్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చారు. వారికి స్వాగతం పలకాలి మన అందరం కూడా. వారు పిసిసి అధ్యక్షులైన తర్వాత అనేక కార్యక్రమాలు మరి విప్లవాత్మకంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో మరి బీసీల గురించి మనం అత్యంతగా ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక పదవులలో కూడా మనం కూర్చోబెడతా ఉన్నాం. ముఖ్యంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు గారు మరి యువ నాయకుడు, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ అన్ని విధాలా పనిచేసి కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజు మన కార్యకర్తల గురించి ప్రజల గురించి తెలుసు కాబట్టి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చారు. మీ అందరి పక్షాన వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద అనేక మంది మంత్రులు, అనేక మంది శాసనసభ్యులు, మరి ఈ పిసిసి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా వచ్చారు. వారికి మన ఈ సభా వేదిక ద్వారా వారి స్వాగతం సుస్వాగతం పలకలుపుతూ మీరందరూ కూడా మరి నిశ్శబ్దంగా ఉండాలి. ఒక పండుగ జరుపుతా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. అనేక కార్యక్రమాలు, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైనా కూడా మరి వాటిని అధిగమించుకుంటూ ఈరోజు ప్రభుత్వము పిసిసి మరి కలయికతోని మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. మీ అందరూ కూడా మరి సామూహికంగా మనం అందరం కూడా గ్రామాన ఈ ప్రచారాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల నుండి మరి గత ప్రభుత్వం ఒక తెల్ల రేషన్ కార్డు కానీ ఎవరికి కూడా పుట్టిన వారిని కూడా అందులో మరి ఇంక్లూడ్ చేయకుండా కాలయాపన చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు లక్షలాది కార్డును ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోబోతున్నాం. శుభ సంతోషం. మరి ఈరోజు మీరందరూ కూడా ఈ సభను విజయవంతం చేసిన మరొకసారి పిసిసి పక్షాన మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్. మీకు స్క్రీన్ మీద హెలికాప్టర్ కనిపిస్తున్నది, చెవులలో సప్పుడు వినిపిస్తున్నది. సీఎం గారు ఈ ప్రాంగణంలోకి వేంచేసి 4 శిలాఫలకాలను ఆవిష్కరించి జూనియర్ కాలేజీ బంగ్లా, ఎంఆర్ఓ బంగ్లా, ఎండిఓ బంగ్లా, పోలీస్ స్టేషను, గౌరవనీయులైన ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు వేదికలో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారిక పార్టీ కార్యక్రమాల్ని ప్రజల అభిమానంగా మలిచేందుకు చేస్తున్న కృషిలో ముందు వరుసలో ఉన్న మహేష్ గౌడ్ గారికి, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ ఎంపీలకు, సలహాదారులకు, ఎమ్మెల్సీలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా వేలాది మంది వేయించేసిన ఈ సభ దృశ్యాల్ని పత్రికలకు ఫోటోల రూపంలో అందిస్తున్న ఫోటో జర్నలిస్టులకి, కెమెరామెన్కి, అలాగే వీడియో జర్నలిస్టులకి, వివిధ పత్రికలు, ప్రచార ప్రసార సాధనాల ప్రతినిధులకి హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక. ఇది ప్రచార ప్రసార యుగం. ఎక్కడ ఏ కొంచెం మంచి జరిగినా 10 మందికి పంచాలి, మంచిని పెంచాలి అనే తపనతో ప్రతి ఒక్క చదువుకున్నవాడు కూడా తనకు తోచిన మంచిని 10 మందికి పంచి పెంచే ప్రయత్నం చేస్తున్న వేళ మరి చాలామంది ఈరోజు ఇందిరా మహిళా శక్తి అనగానే కనిపించే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుగుతున్నాయి. ఆ మహిళా శక్తి తల్లులు చాలా మంది ఉన్నారు ఈ సభలో. మీకు తెలుసు, మన ఉద్యోగులు, అధికారులు, మీ చుట్టూ కనిపిస్తున్న పోలీస్ ఫోర్స్, అలాగే ప్రజా ప్రతినిధుల్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. ప్రజల్లో మహిళల నిష్పత్తి, జనాభాలో వెనుకబడిన తరగతుల వారి నిష్పత్తి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఆనందంగా ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యతలో తమ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటోంది ఆదర్శ సమాజం.
మీ అందరికీ తెలుసు, పక్కనే ఉండే వరంగల్ హన్మకొండలో పుట్టి పెరిగి మనందరికీ జ్ఞానాన్ని అందించిన కాళోజీ. ఆనరబుల్ సీఎం గారు వచ్చారు. దయచేసి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీషియల్స్, ప్రజలెవరూ ఈ సభాస్థలికి దూరంగా ఉండకుండా వాళ్ళందరినీ మీరు వదిలేస్తే వచ్చి కుర్చీలో కూర్చుంటారు. థ్యాంక్ యూ. మీ నిబంధనలు మీరు పాటించాలి. ప్రజలు కూడా క్రమశిక్షణకు సంబంధించి పోలీస్ అధికారులు చెప్పే నిబంధనలు గౌరవించాలి. ఎవ్రీ సివిలియన్ ఈజ్ ఏ పోలీస్ వితౌట్ యూనిఫామ్ అన్నారు. యూనిఫామ్లో ఉన్నవాళ్ళు మాత్రమే పోలీసులు కాదు, ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసు లాగా ఒక పంక్చువాలిటీ, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ఒక వినయ విధేయతలు, ఒక ఆర్డర్ని పాటిస్తూ ఉంటే దేశం బాగుపడుతుంది. ఆ విషయం ఎందరో పెద్దలు చెప్పారు. ఇందాకే అనుకున్నాం, ప్రజాకవి కాళోజీ అన్న మాట, ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద సిటిజన్ ఈజ్ ది లైఫ్ వైర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి అంటే ఏమండి, దయచేసి త్వరగా రావాలి, దయచేసి జల్దీ రావాలి. అన్నలు తమ్ముళ్ళు జల్ది వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. స్టేజీకి కుడివైపు కొన్ని, ఎడమవైపు కొన్ని ఉన్నాయి, కానీ చూడు మీరు ఎక్కడ సందొరితే అక్కడ కూర్చోండి. ఇక ఎంతసేపు నిలబడతారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి తరఫున, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, పౌర సరఫరాల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎస్సీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి తరఫున స్వాగతం. ధైర్యం వీడు దొంగ దొరల భరతం భర్తాడు, మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.